అని కోరుకుంటారు ఆ తల్లిదండ్రులు, వీళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. వీళ్ళు ఇక్కడెక్కడ బాగుంటాయి అక్కడెక్కడ బాగుంటాయని వీళ్ళే చెప్తారు. ఆయా రాష్ట్రాలన్నిటిలో కూడా రాయిస్తారు వీళ్ళే తీసుకెళ్ళి. అలా రాయించడానికి అయ్యే ఖర్చుల కింద ఇంకొక 50-60 వేల రూపాయలు, కనీసం 30-40 వేల రూపాయలు ఛార్జీలా, మళ్ళీ ఆ కోచింగ్గా ఇవన్నీ. ఇట్లాగా కర్ణాటకలో రాయిపించి, తమిళనాడులో రాయిపించి, ఇట్లాగా ఏ ఏ రాష్ట్రాల్లో సీట్లు ఉంటే ఆ రాష్ట్రాల్లో రాయిపిస్తారు వీళ్ళు. ఇట్లాగా బాగా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు నీట్ ఒకే ఒక ఎగ్జామ్, అంతే. దేశంలో ఎక్కడైనా సీట్ సంపాదించచ్చు. ఇంకే రాష్ట్రానికి వెళ్ళి నువ్వు చదవక్కర్లేదు. అవసరం లేదు. ఇది మంచి ఉద్దేశమే అసలు నీట్ తీసుకురావడం. ఇది తేవడం వీళ్ళకి నచ్చట్లా, వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని మోడీ ఎట్లా సెటరేట్ చేస్తాడు? ఇప్పుడు ఈ పేపర్ లీక్లు అనేటటువంటిది కార్పొరేట్ విద్యా సంస్థలే నడుపుతాయి, కోచింగ్ సెంటర్లే నడుపుతారు. వాడికి వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్పించడం ఎట్లాగో వాళ్ళ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటది. ఏది, పిల్లల అడ్మిషన్స్ కోసం పనిచేసే ఒక గ్యాంగ్. ఇట్లాంటి పేపర్ లీక్లు ఎక్కడ జరుగుతాయి ఎతికి అందులో ఉన్నది. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ లో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఒక ఆఫీసర్ గారు మనం చెప్పుకొచ్చాడు. వాళ్ళ టైంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పేపర్ లీకేజ్ జరిగింది. ఎట్లాగ జరిగింది అయ్యా అని పట్టుకుంటే, ఢిల్లీలో వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఢిల్లీలో ఒక సో ప్రింటింగ్ ప్రెస్ లో పేపర్లు ఇచ్చేస్తారు. అక్కడ ఓ 10-12 సంస్థలు ఉన్నాయట ఢిల్లీలో. అక్కడ పేపర్ ప్రింటింగ్ ఇచ్చేస్తారు. అక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఈ ప్రింటింగ్ చేసే పేపర్ల దగ్గర పనిచేసే స్టాఫ్ అందరూ కూడా 10,000-12,000 రూపాయలు జీతాలు లేబర్ ఏరియాలో ఉంటుంటారు. ఈ ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి ఇలాంటి పనులు చేసే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో టచ్లో ఉంటారు.